హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ 23. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాని, హారిక ఇద్దరూ ఒకే రూమ్లో పడుకున్నారు. వాళ్ళ రూమ్ విండోలో నుంచి చూస్తే వీధి గుమ్మంలో ఎవ్వరు వచ్చినా కనపడుతూ ఉంటుంది. విండోలో నుంచి బయటికి చూస్తూ హారిక, ఏ నాని, వాడు నిజంగా వస్తాడంటావా? రాడు కదా అని అంటూ అటూ ఇటూ మంచంపై తిరుగుతూ నానిని చూస్తూ అడుగుతోంది. ఓసై, నీకు దండం పెడతానే, కుదురుగా పడుకో, నన్ను నిద్రపోనివ్వవే. ఇప్పటికీ ఈ మాట 100 సార్లు అడిగావు. సంతోష్కి నెంబర్ డయల్ చేసి ఇవ్వనా? మాట్లాడతావా? వాడి కోసం ఇలా ఎదురు చూడడం ఎందుకు? అంది నాని హారిక వైపు చూస్తూ. ఏయ్, ఏమీ అవసరం లేదు. వాళ్ళ నెంబర్ నువ్వు తీసుకున్నావా? ప్రతాప్తో మాట్లాడుతున్నావా ఏంటి? ఒసే, లేదే, సంజయ్ వద్దు అన్నా ఇచ్చాడు. నువ్వు మాట్లాడతాను అంటే నీకు ఇవ్వమని. అంతేనా? పిచ్చి పిచ్చి వేషాలేమీ వేయట్లేదు కదా? అబ్బా లేదే మహాతల్లి. కుదురుగా ఉండు నాని. ప్రతాప్ని చూసి నువ్వు అట్రాక్ట్ అయ్యావని నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నేను కూడా సంజయ్తో మాట్లాడాలని అనుకోవట్లేదు. ఏదో క్యాజువల్గా అడిగాను అంతే. వాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అని అంటూ తాను కూడా దుప్పటి ముసుగు వేసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది హారిక. ఇదిగో చూడు చిట్టి, నీ నుంచి కాల్ రాలేదనుకో, నైట్ నేను చూడడానికి గోడ దూకి వచ్చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం అని సంజయ్ అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తూ నిద్ర పట్టట్లేదు హారికకి. నీ అబ్బా సంతోష్గా, ఎందుకురా నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అని గింజుకుంటూ లేచి కూర్చుని నానితో ఏదైనా మాట్లాడదామని చూసింది హారిక. కానీ అప్పటికే మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది నాని. నీ పని బాగుందే, ఇందాకే కదా మాట్లాడావు, అప్పుడే నిద్రపోయావా? నాకెందుకో నిద్ర పట్టట్లేదు. అయినా ఎందుకని అతను నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాడు? ఈ రోజంతా వాళ్ళతోనే మాట్లాడాను కదా, అందుకే ఏమో. ఏదైనా మంచి బుక్ చదివితే నిద్ర వస్తుంది అనుకుంటూ నాని షెల్ఫ్లో బుక్స్ అన్నీ వెతుకుతోంది హారిక. ఏరా, హారిక ఫోన్ చేస్తుందంటావా? లేకపోతే నేనే వెళ్ళిపోనా అని ప్రతాప్తో అంటున్నాడు సంజయ్. అరే పోరా బాబు, ప్రశాంతంగా నిద్రపోతుంటే పదే పదే లేపి మరీ అడుగుతున్నావేంట్రా? నీకు హారికాని చూడాలని ఉంటే వెళ్ళిపో, పర్వాలేదు. తను కాల్ చేస్తే చాలు అని అనుకుంటే కాల్ కోసం వెయిట్ చేయి. అంతేగాని నన్ను చావగొట్టకురా, నాకు చాలా నిద్ర వస్తోంది అని అంటూ ముసుగు తన్ని నిద్రపోతున్నాడు ప్రతాప్. వీడు చెప్పింది కూడా నిజమే. నాకు హారికాని చూడాలని ఉంది. పైగా తను నాకు చాలా దగ్గరగా ఉంది. ఎందుకు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం? వెళ్తాను. మహా అయితే తిడుతుంది, లేదు కొడుతుందేమో. తిడితే దాని వాయిస్ వినొచ్చు, కొడితే టచ్ ఫీల్ అవ్వచ్చు అని తనలో తానే అనుకుంటూ అజయ్ వాళ్ళ ఇంటి వైపు అడుగులు వేస్తున్నాడు సంజయ్. షెల్ఫ్లో బుక్స్ వెతుకుతున్న హారికకు వాకిట్లో చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో భయం భయంగా అటుగా చూసింది. అంతా చీకటి, నిశ్శబ్దం. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఏంటి ఈ టైంలో సౌండ్స్? సంతోష్ వచ్చాడా నిజంగా? లేకపోతే దొంగోడేమో అని భయపడుతూ చిన్నగా విండో దగ్గరికి వెళ్ళి చూస్తోంది హారిక. అజయ్ వాళ్ళ ఇంటికి ముందు అటూ ఇటూ తిరుగుతూ సంజయ్ కనిపించాడు. బాబోయ్, వీడేంటి నిజంగానే వచ్చేశాడు? కొంపదీసి గోడ దూకి లోపలికి వస్తాడో ఏమో. వచ్చినా వస్తాడు, ఈడియట్. అస్సలు భయం లేదు వీడికి. ఈ టైంలో ఇలా గోడ దూకి అనవసరంగా ఎక్కడా లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాడు. ఎలాగైనా వీడిని ఆపాలి అని అనుకుంటూ చిన్నగా బయటికి నడిచి స్టెప్స్ ఎక్కి టెర్రస్ మీదకి వెళ్ళింది హారిక. సంజయ్ గోడ దూకి ఎక్కి యువతలకి దూకడానికి రెడీగా ఉన్నాడు.
బాబోయ్, వీడు ఏకంగా గోడ ఎక్కాడు, ఎలాగైనా ఆపాలి అనుకుంటూ హారిక టెర్రస్ పైనుంచి పిలుస్తోంది, చిన్న చిన్న సౌండ్స్ చేస్తూ. హే సంతోష్, హలో, హే పైన చూడరా బాబు. ఇదేంటి, ఎక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి అని అనుకుంటూ సంజయ్ అటూ ఇటూ చూసి తల పైకెత్తి చూశాడు. హే, హలో, పైకి రానా అన్నట్లు సైగ చేసి మాట్లాడుతున్నాడు. చంపుతాను, ఎక్కడికి రా వచ్చేది అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ సీరియస్గా ఇచ్చి పూల కుండీ తీసి చూపిస్తూ, దీనితో నీ తల పగలు కొడతాను, మర్యాదగా వెళ్ళిపో అంటోంది హారిక. ఏంటి, ఇప్పుడు దాంతో నన్ను కొడతావా? సరే, దమ్ముంటే కొట్టవే. ఇలా కాదు, గోడ దూకి పైకి వచ్చేస్తాను అంటున్నాడు సంజయ్. ఒరే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళు, కాల్ చేస్తాను. ఆంటీ వాళ్ళు లేస్తే అస్సలు బాగోదు, చెండాలంగా ఉంటుంది అని తన 2 చేతులతో దండం పెట్టి రిక్వెస్ట్గా అడిగింది హారిక. మరి ఇందాక నాకంత సీన్ లేదని అన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నాకంత సీన్ ఉందా లేదా? ఏమాత్రం తగ్గకుండా అన్నాడు సంజయ్. ఏ పోరా, ఏంట్రా నీకు చెప్పేది, వెళ్తావా వెళ్ళవా నువ్వు ఇక్కడి నుంచి? కోపంగా తన వేలు చూపిస్తూ అంటోంది హారిక. ఏంటే బెదిరిస్తున్నావు? అస్సలు వెళ్ళను నేను, నువ్వు చెప్తేనే వెళ్తాను అన్నాడు సంజయ్. హీడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్ అని మనసులో తిట్టుకుంటూ వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి, ప్లీజ్ సంతోష్, సీన్ క్రియేట్ చేయకు, ఏదో క్యాజువల్గా అన్నాను, నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తావని అనుకోలేదు అంది హారిక. అది అలా రా దారికి. మరి నాతో మాట్లాడతాను అన్నావు కదా, ఆ సంగతి చెప్పు అన్నాడు సంజయ్. కాల్ చేస్తానని చెప్పాను కదా, కన్ఫర్మ్గా చేస్తాను, ప్లీజ్ వెళ్ళిపో రిక్వెస్ట్గా అడిగింది హారిక. పక్కా నమ్మొచ్చా అన్నాడు సంజయ్. హా, నమ్మరా బాబు, చేస్తాను అన్నాను కదా అంది హారిక. ఓకే, నేను నా రూమ్కి వెళ్తాను, 10 మినిట్స్లో నీ నుంచి కాల్ రాకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాను అని అంటూ సంజయ్ గోడ దూకి రోడ్డు మీద నడుస్తూ వెనక్కి తిరిగి డాబా పైన ఉన్న హారికని చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. ముందు చూసి నడవరా, నా ఫేస్లో ఏముంది అన్నట్లు సైగ చేసి సంజయ్కి అర్థమయ్యేలాగా చెప్పింది హారిక. హారిక ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళాడు సంజయ్. హారిక ఫాస్ట్గా కిందకి దిగి, దొంగ వెధవ, ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, చెప్తా వీడి సంగతి అనుకుంటూ నిద్రపోతున్న నాని ఫోన్ తీసి సంతోష్ నెంబర్ సెర్చ్ చేసి అదే నెంబర్కి హాయ్ మిస్టర్ రోమియో అని మెసేజ్ చేసింది. అప్పటికే చిట్టి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్న సంజయ్ హాయ్ మిస్ మిసేర్ అంటూ రిప్లై ఇచ్చాడు. నీకు అసలు బుద్ధుందా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటూ హారిక మెసేజ్. చూస్తే ఏమనుకుంటారబ్బా అన్నట్లు డౌట్ ఎక్స్ప్రెస్ చేసే ఇమేజ్ సెండ్ చేసి సంజయ్ రియాక్షన్, నీ బొందరా రే అంటూ హారిక తిడుతూ కోపంగా ఒక్క మెసేజ్. ఏంటే తిట్టేస్తున్నావు, నీకొకటి చెప్పనా? వీడేంటి ఒకటి చెప్పనా అంటున్నాడు అని ఆలోచిస్తూ, ఏం చెప్తావు? హారిక నుంచి మెసేజ్. మనకు బాగా దగ్గరైన వాళ్ళనే మనం తిడతాము, మన వాళ్ళు అనుకుంటేనే తిడతాం కదా అని మెసేజ్ చేశాడు సంజయ్. ఐ థింక్ నువ్వు చెప్పింది కరెక్టే సంతోష్, కానీ నేను అలా కాదు. హారిక నుంచి రిప్లై. రాక్షసి, అన్నీ తెలిసినా ఒప్పుకోవు, నన్ను తిట్టే అంత ఫ్రీడమ్ నీకుంది, అది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. నీకు నేనంటే ఇష్టం చిట్టి, లేకపోతే ఒక అబ్బాయి అలా గోడ దూకి ఇంట్లోకి వస్తుంటే భయపడి ఇంట్లో వాళ్ళని లేపేదానివి, కానీ నువ్వు అలా చేయలేదు. పైగా నాకేమన్నా అవుతుందేమో, ఎవరైనా నన్ను చూస్తారేమో అని తెగ కంగారు పడ్డావు. ఐ లవ్ యూ సో మచ్ చిట్టి అని తనలో తాను అనుకుంటూ మెసేజ్ చేయకుండా ఆలోచనలో పడ్డాడు సంజయ్. ఏంటి వీడు మెసేజ్ చేయట్లేదు, నేనే ఫోన్ చేసి మాట్లాడతాను అనుకుంటూ హారిక కాల్ చేసింది. ఓ మై గాడ్, చిట్టి నాకు ఫోన్ చేస్తోంది, ఫస్ట్ టైం కదా అని అనుకుంటూ హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్. చాలా చిన్నగా మాట్లాడుతోంది హారిక. హలో చిట్టి, నాకు నిద్ర రావట్లేదే, కొత్త ప్లేస్ కదా అందుకే ఏమో
అన్నాడు సంజయ్. నాకు నిద్ర రావట్లేదు అని మనసులో అనుకుంటూ బయటకి మాత్రం నీకు నిద్ర రాకపోతే నేనేం చెయ్యను అంది హారిక. నేనేం చెయ్యమంటే అది చేస్తావా అడిగాడు సంజయ్. షటప్, నువ్వేం చేయమంటే నేనదే ఎందుకు చేస్తాను, నేనేం చెయ్యను అంది హారిక. నాకు తెలుసులేవే, నువ్వన్నీ అబద్ధాలే అన్నాడు సంజయ్. ఎవర్రా అబద్ధాలాడేది, నువ్వా నేనా ఈడియట్ తిడుతోంది హారిక. అవును, నేను ఈడియట్ సినిమాలో రవితేజ, నువ్వేమో రక్షిత అన్నాడు సంజయ్. ఏయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, పళ్ళు రాల్తాయి జాగ్రత్త అంది హారిక. ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసినా తెలుసుకోదేమిటి, ఎలాగే నీతో చెప్పడం అని మనసులో అనుకుంటూ నాకు తెలిసే, నువ్వు ఖచ్చితంగా పూర్వజన్మలో డెంటిస్ట్వే, మాట్లాడితే చాలు పళ్ళు రాలతాయి పళ్ళు పీకేస్తా అంటావు అన్నాడు సంజయ్. నువ్వు మాత్రం పూర్వజన్మలో ఇప్పుడు కూడా మిస్టర్ రోమియోవే అంది హారిక. అవునా, నేను మిస్టర్ రోమియోనే. మరి నా జూలియట్ ఎవరబ్బా, నీకేమైనా తెలుసా చిట్టి అన్నాడు సంజయ్. చిట్టి సమాధానం వినాలని ఎగ్జైట్మెంట్గా చూస్తూ. ఒరేయ్, నన్ను అడుగుతావేమిటి, నీకేమైనా మెంటలా, నేనేమైనా జాతకాలు చూస్తున్నాను అనుకుంటున్నావా అంది హారిక. ఓసిని అమ్మమ్మో, ఇంత పెద్ద ట్యూబ్ లైట్లా ఉన్నావేంటే, లేకపోతే నీకు అర్థమై కూడా కావాలనే ఇలా మాట్లాడుతున్నావా అని తనలో తానే అనుకుంటూ మళ్ళీ చిట్టితో, షూ సర్లే, నా లైఫ్లోకి వచ్చే నా జూలియట్ గురించి పక్కన పెట్టు, నీ లైఫ్లోకి ఎలాంటి రోమియో రావాలనుకుంటున్నావు అడిగాడు సంజయ్. 5 మినిట్ నిశ్శబ్దం. హలో 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 చిట్టి, మాట్లాడు. ఇప్పుడు నా లైఫ్ గురించి నీకు అవసరమా, బీ యువర్ లిమిట్స్ అంది హారిక. ఓకే ఓకే మేడం, మీరు చెప్పరు, నాకు తెలుసుగా, మీ మనసులో ఏమున్నా అది మరొకరికి తెలియనివ్వరు. నా మీద నువ్వు అంత స్టడీ చేయాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకుంటే చాలు కొంచెం కోపంగా గట్టిగా చెప్పింది హారిక. సరే చిట్టి, నిన్నొకటి అడుగుతాను, కాదు అనకూడదు. నిన్ను పెళ్లి ప్రపోజల్ నుంచి సేవ్ చేసినందుకు చిన్న గిఫ్ట్గా నేను అడిగింది కాదనకుండా ఉంటావా అన్నాడు సంజయ్. ఇప్పుడు ఈ సంతోష్ నన్ను ఏం అడుగుదామనుకుంటున్నాడు, వల్గర్గా ఏదైనా మాట్లాడితే నేను ఊరుకోను కదా, అసలు ఏం అడుగుదామో చూద్దాం అని తనలో తానే అనుకుంటూ, ఓకే సంతోష్ అడుగు, కానీ నువ్వు ఏది పడితే అది అడిగితే కుదరదు. నేను ఇవ్వగలిగింది, నేను చెయ్యగలిగింది అడిగితే నేను ఓకే అంటాను అంది హారిక. ఓకే ఓకే చిట్టి, నీ వల్ల కాని పని అయితే కాదులే. నువ్వు నాతో ఒక కప్ కాఫీకి రెస్టారెంట్కి వస్తావా, సింగిల్గా, నువ్వు ఒక్కదానివే అన్నాడు సంజయ్. అదేంటి కండిషన్ పెడుతున్నావు, నాతో పాటు నా ఫ్రెండ్స్ రాకూడదా, నేను ఒక్కదాన్నే ఎందుకు అడిగింది హారిక. నాకు నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంది, నీతో ఒక కప్ కాఫీ షేర్ చేసుకోవాలని ఉంది. నేను నిన్ను అడిగాను, ఓకే అయితే రా, లేకపోతే లేదు అన్నాడు సంజయ్. ఒక్క 5 మినిట్స్ ఆలోచించి, ఓకే అయితే నేను వస్తాను, మరి నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తా అంటేనే వస్తాను అంది హారిక. ఓ మై గాడ్, ఏంటి, చిట్టి నాతో కాఫీకి రావడానికి ఒప్పుకుందా ఇంత ఈజీగా, అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ, ఓకే ఓకే చిట్టి, నువ్వు ఏ హెల్ప్ అడిగినా ఖచ్చితంగా చేస్తాను అన్నాడు సంజయ్. మళ్ళీ ప్రామిస్ బ్రేక్ చేయకూడదు, అడిగాక నో అనకూడదు అంది హారిక. ఓయ్ చిట్టి, ఏమనుకుంటున్నావే నా గురించి, ఇచ్చిన మాట తప్పేదీ లేదు, ఖచ్చితంగా నువ్వు అడిగింది చేస్తాను అన్నాడు సంజయ్. రేపటి నుంచి మేము కాలేజ్కి వెళ్ళాలి, కాలేజీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా చేస్తున్నారు, అందరినీ ట్రెడిషనల్ డ్రెస్లో రమ్మని రూల్ కూడా పెట్టారు. పర్టిక్యులర్గా నాతో చెప్పాడు, నేను ట్రెడిషనల్ డ్రెస్లో రాకపోతే ఊరుకోడంట. నాకేమో వాడిని చూస్తేనే చిరాకుగా అనిపిస్తోంది, బాగా ఇరిటేట్ చేస్తున్నాడు అంది హారిక. హారిక చెప్పే మాటలు వింటూ, అంటే చిట్టికి ఎవరైనా లైన్ వేస్తున్నారా ఏంటి, నాకే కాంపిటీషనా, చిట్టి నాది, వీడెవడు మధ్యలో అని కోపం వచ్చేస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, ఎవరు చిట్టి,
ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అతని పేరేంటి అన్నాడు సంజయ్. అతని పేరు ఆదిత్య, మా కాలేజ్ యూత్ ప్రెసిడెంట్ అంటూ ఆదిత్య గురించి చాలా క్లియర్గా A to Z చెప్పింది హారిక. నువ్వు వాడి గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు చిట్టి. అస్సలు టెన్షన్ తీసుకోకు. రేపటి నుంచి అతను నీ విషయంలోకి రాకుండా నేను చూసుకుంటాను. ఆ కాలేజీలో నీకు ఇకపై అతను కనిపించడు అన్నాడు సంజయ్. బాబోయ్, వీడేంటి కనిపించడు ఇంకా అంటున్నాడు? ఆ రోజు రౌడీలను కొట్టినట్టు ఆదిత్యాని కూడా కొట్టేస్తాడేమో అని ఆలోచిస్తూ, ఓయ్ సంతోష్, అతనిని నువ్వు ఏమి చేయొద్దు. సంక్రాంతి సెలబ్రేషన్స్ 3 days కాలేజ్కి రాకుండా చూడు చాలు. అప్పుడు నేను ట్రెడిషనల్ డ్రెస్లో కాలేజ్కి వెళ్ళినా ఎవ్వరి నుంచి ప్రాబ్లం ఉండదు కదా. నువ్వు ఆదిత్యాని ఏమీ చెయ్యొద్దు. అలా కనుక చేస్తే నేను నీతో అస్సలు మాట్లాడను అని సీరియస్గా చెప్పింది హారిక. అతను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా చిట్టి? డౌట్గా అడిగాడు సంజయ్. లేదు సంతోష్, నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తాను. ఇప్పటికి మాత్రం కొంచెం ఇరిటేట్ చేస్తున్నాడు. అందుకనే ఈ చిన్న హెల్ప్ చేసి పెట్టు. నువ్వు ఈ హెల్ప్ చేస్తే నేను ఖచ్చితంగా నీతో కాఫీకి వస్తాను అంది హారిక. బాప్రే, టైం 12 అయింది. నీతో మాట్లాడుతూ టైం కూడా చూడలేదు. చాలా లేట్ అయిపోయింది. గోడ దూకి నువ్వు ఎక్కడ లోపలికి వచ్చేస్తావో అని చాలా చాలా టెన్షన్ పడ్డాను. ఇంకెప్పుడు అలా చెయ్యకు సంతోష్. నాకు చాలా నిద్ర వస్తోంది. బాయ్, గుడ్ నైట్ అంది హారిక. ఓకే చిట్టి, నేను ఇంకెప్పుడు టెన్షన్ పెట్టను. బాయ్ చిట్టి, గుడ్ నైట్ అన్నాడు సంజయ్. చిట్టి కాల్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆలోచిస్తున్నాడు సంజయ్. చిట్టి తన పర్సనల్ విషయాలు నాతో చెబుతోంది. హారిక లవ్ విత్ మీ, అది నన్ను ప్రేమిస్తోంది కన్ఫర్మ్. చిట్టి నన్ను లవ్ చేస్తోంది. అయినా ఏంటి చిట్టి నువ్వు అరిచాడు. మధ్యాహ్నం అంతా నీతోనే ఉన్నాను కదా. ద్రోహి, ఇప్పుడు ఇలా రావడం అవసరమా? నీ గురించి బయటికి మాట్లాడుతూ పక్కన నేను నిద్రపోతున్నాను కదా. సంజయ్ అర్ధరాత్రి అరుపులు ఏంట్రా ఏంటి సంతోష్ అంటున్నా ఏంటేంటో మాట్లాడుతున్నావు? నేను నిన్ను అడుగుదామని వస్తే ఇంకా రివర్స్ లో నన్నే అడుగుతున్నావు. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు తన చూపుడు వేలు చూపిస్తూ అంది హారిక. కొన్ని రోజుల హలో తర్వాత బయటికి మిస్ మిసైల్, కొంచెం బుర్రవాడమ్మా. అప్పటి వరకు ఒక్కసారి ఈ రోజు జరిగిందంతా ఆలోచించు అనుకుంటూ ఉదయం మమ్మల్ని చేసి మరి వచ్చి మాట్లాడింది నువ్వు. ఇప్పుడు మీకన్నా ముందుగా మేము అంకుల్ని కలవడానికి వస్తే మా తర్వాత వచ్చింది మీరు. ఎలాగైనా అంటే ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు అని అనుకుంటూ ఎందుకు ల్యాప్టాప్ నా దగ్గర ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పేసేస్తున్నాడు. వాళ్ళ కాలేజీలో జరిగిన ఫంక్షన్స్, నేను వద్దంటానా ఏంటి అన్ని అని హారిక అని కవ్విస్తూ అన్నాడు. చాలా క్లవర్ స్టూడెంట్ అని తెలుసుకున్నాడు. నీకు మాటలతో చెప్తే బుద్ధి రాదురా, నీ పని చెప్తా అంటూ సంజయ్ని కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమో అని అటు ఇటు చూస్తూ దీర్ఘంగా దొరకపోయేసరికి సంజయ్ తన చేతులతో సంజయ్ని కొడుతూ నిన్ను చంపేస్తారా ఈ రోజు బిజినెస్ డీల్ అంటున్న హారిక చాలా చాలా క్లాషీగా పట్టుకున్నాడు సంజయ్. అస్సలు పడదు కదా. వదులు జయదేవ్ అంకుల్ కూతురు హారిక, నువ్వు మనిషివేనా అని అంటూ గింజుకుంటోంది హారిక. ఒకే కాలేజీలో చదవడం ఏంటి? నువ్వు నోరు మూస్తేనే నిన్ను వదిలిపెట్టెడ్గా జరిగిందా? మరింత గట్టిగా పట్టుకున్నాడు హారిక చేతులను సంజయ్. అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. వదలకపోతే నేను విడిపించుకోలేనని అనుకుంటున్నావా? డీటెయిల్స్ అంటూ హారిక సంజయ్ చేతిని గట్టిగా కొరికింది. అబ్బా మెంటల్, నీకేమైనా పిచ్చా అంటూ హారిక చేతులు వదిలాడు. చాలా బాధపడతారు. కానీ చిట్టి ఫస్ట్ టైం నన్ను హెల్ప్ అడిగింది, ఖచ్చితంగా చేయాలి అని ఆలోచించి తన పిఏకి ఫోన్ చేశాడు సంజయ్. సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, టెల్ మీ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగాడు సంజయ్ పిఏ. మన కంపెనీ కాంట్రాక్ట్స్ కోసం భాషీష్ వర్మ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు కదా, అతనితో నాకు మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆన్లైన్లో నేను అతనితో మాట్లాడాలి అన్నాడు సంజయ్. ఓకే సార్, మార్నింగ్ మాట్లాడతారా సార్? ఇప్పుడు midnight 1 o'clock సార్. మరేం పర్వాలేదు. భాషీష్ వర్మ నిద్రపోడు. ఎప్పుడూ ఏదో ఒక అక్రమ సంపాదన కోసం ఎదురు చూసే వాళ్ళకి నిద్ర రాదు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే వాడు ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంటాడు. ఉంటే వెంటనే లైన్ కలిపి నాకు కాల్ చేయి అని తన పిఏకి చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్. సంజయ్ గెస్సింగ్ కరెక్ట్ చేస్తూ 15 minutesలో భాషీష్ వర్మ నుంచి కాల్.
హాయ్ మై డియర్ యంగ్ బిజినెస్ మ్యాన్ అంటూ పలకరింపు. హాయ్ భాషిష్ వర్మ, మనం ఇప్పుడు బిజినెస్ డీలింగ్ మాట్లాడుకుందామా అంటూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు సంజయ్. వై నాట్? మీ అంతటి మీరే కాల్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీ కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలని చాలా ట్రై చేశాము. ఎప్పుడు రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడెందుకు మీ అంతట మీరే కాంటాక్ట్ అవుతున్నారో తెలుసుకోవచ్చా అని తన అనుమానాన్ని బయటకి ఏమాత్రం కనపడనివ్వకుండా చిరునవ్వుతో కవర్ చేస్తూ అడిగాడు భాషిష్ వర్మ. మీరే చెప్పారు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మా కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నామని. మీకు అవకాశం ఇచ్చి చూద్దామని మేము ఒక అడుగు ముందుకు వేస్తున్నాము. ఇందుకు మీరు, మీ అబ్బాయి ఆదిత్య 3 days మా కంపెనీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంత పెద్ద కాంట్రాక్ట్ మీకు ఇచ్చే ముందు మిమ్మల్ని నమ్మడానికి ఈ 3 days మీరు, మీ అబ్బాయి ఆదిత్య మా కంపెనీ మీటింగ్స్ అన్నిటికీ ప్రెజెంట్ కావాలి. ఈ కాంటాక్ట్ కోసం మీరు ఈ మాత్రం చేయగలరని నేను అనుకుంటున్నాను. రీజన్ ఏదైనా చూపించి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కాంటాక్ట్ మీకు ఇవ్వడం జరగకపోవచ్చు అని సంజయ్ చెప్పేలోపే, లేదు, ఈ అవకాశాన్ని మేము వదులుకోము. తప్పకుండా ఆదిత్య, నేను ఇద్దరం మీ కంపెనీ మీటింగ్స్ అన్నిటికీ హాజరవుతాము అని పట్టరాని ఆనందంతో మాట్లాడుతున్నాడు భాషిష్ వర్మ. ఓకే జెంటిల్మ్యాన్, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్. జయదేవ్ అంకుల్కి తన ఎనిమితో నేను ఈ కంపెనీ కాంట్రాక్ట్ డీల్ చేస్తున్నానని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? అఫ్ కోర్స్ చాలా బాధపడతారు. ఈ ఒక్క కాంటాక్ట్ తర్వాత భాషిష్ వర్మని మళ్ళీ దూరం పెట్టాలి అని తన మనసులో అనుకుంటున్నాడు సంజయ్. కలత నిద్రలో ఉన్న ప్రతాప్ సంజయ్ మాటలు విని, ఒరేయ్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? భాషిష్ వర్మ ఎలాంటి వాడో తెలుసా? తనకి ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళ చేతిలోనే నరికేసే రకము. పక్కా ఫ్రాడ్ రావాడు. దీనివల్ల మన కంపెనీకి కొన్ని కోట్ల నష్టం. ఇప్పుడు ఈ పని నువ్వెందుకు చేస్తున్నావు? ఇది నాన్నకు తెలిస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా అంటూ తెగ టెన్షన్ పడుతూ లేచి కూర్చున్నాడు ప్రతాప్. ప్రతాప్, నువ్వు టెన్షన్ పడకు. వాళ్ళ నుంచి మనకు ఏ నష్టాలు రాకుండా చూసే బాధ్యత నాది. ఇంకా నేను వాళ్ళకి ఎటువంటి కాంట్రాక్ట్స్ ఇవ్వలేదు కదా. ఒకవేళ ఇచ్చినా మన ఫస్ట్ కాంట్రాక్ట్ కాబట్టి మనకు వాళ్ళ మీద నమ్మకం కలగాలి కాబట్టి ఎటువంటి నష్టం తీసుకురారు. ట్రస్ట్ మీ బ్రో అంటూ ప్రతాప్ భుజంపై చెయ్యి వేసి నమ్మకంగా చెప్పాడు సంజయ్. సంజయ్ చెప్పిన మాటల్లో కూడా నిజం లేకపోలేదు. నిజమే, ఫస్ట్ కాంట్రాక్టే నష్టం తీసుకువస్తే టోటల్గా మేము వాళ్ళని దూరం పెడతామని వాళ్ళు ఆ పని చెయ్యరు. సంజయ్, యు ఆర్ జీనియస్ అని తన అన్నను మెచ్చుకోలుగా చూస్తూ నిద్రపోయాడు ప్రతాప్. సంజయ్ తన బెడ్రూమ్లోకి వెళ్ళి హారిక ఫోటో తీసి చూస్తూ, ఇప్పుడేం చేస్తున్నావే రాక్షసి? హాయిగా నిద్రపోయావు కదూ. నీ ప్రాబ్లం క్లియర్ చేయడానికి చూడు, అర్ధరాత్రి కూడా ఎంత కష్టపడుతున్నానో. నువ్వేమో నాకు అప్పుడే పెళ్ళి వద్దు, నాకు ఇప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు అని అంటూ నన్ను దూరంగా పెట్టేస్తున్నావు. అయినా నేను దూరంగా ఎందుకుంటానులే, ఉండను అని అనుకుంటూ హారిక ఫోటోని తన గుండెల మీద పెట్టుకుని నిద్రపోతున్నాడు సంజయ్. అప్పుడే నిద్రలోకి జారుకున్న హారిక నాని చేసే గోలకి కళ్ళు తెరిచి చూసింది. అలివేలు నాని చేతులకు గోరింటాకు పెడుతోంది. అబ్బా అమ్మ, ఇప్పుడేంటమ్మా గోరింటాకు? అర్ధరాత్రి నన్ను నిద్రపోనివ్వవా? నువ్వు చంపుతున్నావు కదే అంటూ గింజుకుంటోంది నాని. నోర్మీ గాడిద, ఏమిటి అరుపులు? కొంపలు మునిగిపోయినట్లు గోరింటాకు పెడుతుంటే నాకు నువ్వు సాయంత్రమే గుర్తు చేసినట్లయితే రాత్రి పెట్టేసేదాన్ని, ఇప్పటికీ పండిపోయేది. ఇలా నాకు మాత్రం అర్ధరాత్రి కూర్చుని గోరింటాకు పెట్టడం సరదానా ఏంటి? ఉదయం నుంచి పని చేసి నడుం నొప్పిగా ఉన్నా తెల్లవారితే పండగ, ఆడపిల్లల చేతులకి గోరింటాకైనా పెట్టలేదే అని నేను ఓపిక తెచ్చుకుని మరీ పెడుతుంటే పెట్టించుకోకుండా ఏమిటి వేషాలేస్తున్నావు అంటూ అలివేలు దులిపి పడేస్తోంది నానిని. అదంతా చూసి హారిక, బాబోయ్, ఆంటీ ఏంటి నానిని ఇలా తిట్టేస్తోంది? నాకు గోరింటాకు వద్దు ఆంటీ అని నేనంటే అసలు నువ్వు ఆడపిల్లవేనా అంటూ నన్ను కూడా తిడతారేమో. కన్ఫర్మ్ నానికి గోరింటాకు పెట్టడం ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ నాకే
అని అలివేలు వైపు కొంచెం భయంగా చూస్తోంది హారిక. హారిక చేతులు తీసుకుని గోరింటాకు పెడుతోంది అలివేలు. ఏంటే పిల్ల అలా చూస్తున్నావు? నీకు కూడా ఏదైనా అనాలని ఉందా నన్ను? హారికని చూస్తూ అంది అలివేలు. ఆహా, అలా ఏం లేదా ఆంటీ. మీరు చాలా గ్రేట్. ఇంత నైట్ కూడా నిద్రపోకుండా మా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నారు అంది హారిక వచ్చి రాణి నవ్వుతూ. చూసి నేర్చుకోవే హారికని, చూసి నేర్చుకో అంటూ నానికి ఇంకొక 2 చివాట్లు పెట్టింది అలివేలు. నాని కోపంగా హారిక వైపు చూస్తోంది. సారీ అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది హారిక. నిద్రపోండి, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. ఉదయాన్నే 4ంటికి లేపుతాను అని చెప్పి అలివేలు తన గదిలోకి వెళ్ళిపోయింది. అబ్బా నాని, ఏంటి మరీ 4ంటికే లేపుతారా? ఈరోజు అస్సలు నేను నిద్రపోలేదే అంటూ గింజుకుంటున్న హారిక వైపు కోపంగా చూస్తోంది నాని. ఏంటి నాని ఆ చూపు? అలా చూస్తున్నావేంటి? నిన్ను చూసి మా అమ్మ ఏదో నేర్చుకోమంది కదా, నీలో ఏముందా అని చూస్తున్నాను అంది నాని. సారీ నాని, ఆంటీ నిన్ను తిడుతుందని నాకు తెలుసా? ఏదో క్యాజువల్గా ఆంటీని మెచ్చుకుంటూ అన్నాను. ఆ మాటలు నీ వైపు టర్న్ చేస్తూ మాట్లాడతారని నాకేం తెలుసు? అబ్బా నాని అలా చూడకే. ఏంటిప్పుడు? నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి అంటూ నాని బ్యాక్ సైడ్ వచ్చి నానికి ఆనుకుని ఉయ్యాల ఊగుతున్నట్టు ఊగుతూ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టింది హారిక. అమ్మ మహాతల్లి, నువ్వేమీ చేయక్కర్లేదు. ఇక్కడ ఒకటే బెడ్ ఉంది. మా అమ్మ మనిద్దరి చేతులకి గోరింటాకు పెట్టింది. ఇద్దరం ఇక్కడే పడుకుంటే నా మొహానికి నువ్వు, నీ మొహానికి నేను గోరింటాకు రాసుకుంటాము. సో ఎవరో ఒకరు వెళ్ళి హాల్లో సోఫాలో నిద్రపోవాలి అంది హారిక. ఓకే నాని, నేను వెళ్ళి సోఫాలో నిద్రపోతాను. నువ్వు ఇక్కడ హాయిగా నిద్రపో. నీకు నా మీద చాలా కోపం ఉంది కదా, పనిష్మెంట్ ఇచ్చాను అనుకో. నాని మూడ్ మార్చడానికి నాని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అంది హారిక. ఏమీ వద్దు, నాకిప్పుడు ఏమీ కోపం లేదు. సోఫాలో నిద్రపోవడానికి నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నేను వెళ్ళి నిద్రపోతాను అంది నాని. అదేమీ కుదరదు, నేను చెప్తున్నా కదా, నేనే వెళ్ళి సోఫాలో నిద్రపోతా అంటూ కాళ్ళకి చేతులకి గోరింటాకు ఉండడంతో చిన్నగా నడుస్తూ సోఫా దగ్గరికి వెళ్ళింది హారిక. సోఫాలో నిద్రపోతూ ఒక కాలు కింద, మరొక కాలు సోఫాకి పైన, ఒక చెయ్యి ఇటు మరొక చెయ్యి అటు వేసి ఒక పిచ్చి పొజిషన్లో నిద్రపోయింది హారిక. సంజయ్కి అజయ్ చెప్పిన మాట అదే పనిగా గుర్తుకు వస్తోంది. మీ ఆంటీ ఫిల్టర్ కాఫీ సూపర్గా పెడుతుంది. కాఫీకి మా ఇంటికి వచ్చేయండి అనే మాటలు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ 4 అయ్యింది. నిద్ర రాని సంజయ్ బాల్కనీలో తిరుగుతూ అజయ్ వాళ్ళ ఇంటి వైపు చూస్తున్నాడు. అప్పుడే అలివేలు లేచి గుమ్మంలో లైట్ వేసి వాకిలంతా ఊడ్చి కల్లాపు జల్లుతోంది. అదేంటి ఆంటీ వాళ్ళు అప్పుడే నిద్రలేచారు? ఇప్పుడే నేను వెళ్ళి కాఫీ కోసం కూర్చుంటే బాగోదేమో. ఒకవేళ ఈరోజు భోగి పండగ కాబట్టి అందరినీ నిద్రలేపుతారేమో. ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు కూడా వేస్తారు. వాకింగ్ చేస్తున్నట్లు వెళ్ళి చిట్టిని కలవచ్చు కదా అని తనలో తానే అనుకుంటూ వెంటనే రూమ్లోకి వచ్చి వాకింగ్ డ్రెస్ వేసుకుని షూస్ లేస్ కట్టుకుంటూ రెడీ అవుతున్న సంజయ్ చేసే శబ్దాలకు చిరాకు పడుతూ, అబ్బా ఏంట్రా సంజు ఆ సౌండ్స్ ఏంటి? కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నాడు ప్రతాప్. సంజయ్ రెడీ అవ్వడం అబ్జర్వ్ చేస్తూ, ఎక్కడికి రా బయలుదేరావు? కూర్చుని అడిగాడు ప్రతాప్. మర్చిపోయావురా, నిన్న అంకుల్ కాఫీకి రమ్మని ఇన్వైట్ చేశారు కదా. ఆంటీ కూడా నిద్రలేచింది. ఈరోజు పండగ, అందుకనే నేను వాకింగ్ చేస్తున్నట్లు అక్కడికి వెళ్తాను. ఆంటీతో మాట్లాడతాను. ఆంటీ లోపలికి రమ్మని పిలిస్తే చక్కగా వెళ్ళి ఫిల్టర్ కాఫీ తాగి వస్తా అంటూ ఉన్న విషయాన్ని 2 ముక్కల్లో చెప్పి చకచకా బయటికి నడిచాడు సంజయ్. ఒరే ఆగురా, నేను కూడా వస్తాను కదా అని అంటున్న ప్రతాప్ మాటలు అస్సలు వినిపించుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాడు సంజయ్. అలివేలు చక్కగా ముగ్గులు పెడుతోంది వాకిట్లో. అబ్బా ఏం వేశారు ముగ్గులు మీరు? అసలు ముగ్గుల పోటీల్లో కనుక పాల్గొంటే మీకే ఫస్ట్ ప్రైజ్ అని అంటున్న సంజయ్ మాటలకు ముగ్గు వేస్తున్న అలివేలు తల ఎత్తి సంజయ్ని చూస్తూ, ఒరే అబ్బాయి నువ్వా? నిజంగా అంత బాగుందా నా ముగ్గు అంటూ సంజయ్ మాటలకు మురిసిపోతూ అంది అలివేలు.
హా ఆంటీ, ఎంత బాగుందో. మీరొక్కరే ఇంత కష్టపడి ఈ చలిలో ముగ్గు వేస్తున్నారేంటి? ఎవరినైనా హెల్ప్ అడగచ్చు కదా అంటూ చిట్టి కోసం లోపలికి చూస్తూ అంటున్నాడు సంజయ్. ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. ఇప్పుడు ఎలాగో ఈ ముగ్గులకు రంగులు దిద్దడానికి వాళ్ళని నిద్రలేపుతాను అంటూ లోపలికి వెళ్తున్న అలివేలుని చూస్తూ సంజయ్, అదేంటి ఆంటీ లోపలికి వెళ్ళిపోతోంది, నన్ను కూడా పిలవచ్చు కదా అని మనసులో అనుకుంటూ డిసప్పాయింట్గా చూస్తున్నాడు. రా అబ్బాయి లోపలికి, ఇక్కడి దాకా వచ్చావు కదా, కాఫీ తాగి వెళ్దువు గాని అని అలివేలు వెనక్కి తిరిగి అనేసరికి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా లోపలికి వెళ్ళాడు సంజయ్. లోపలికి వస్తూనే సోఫాలో ఒక కాలు అటు మరొక కాలు ఇటు, ఒక చెయ్యి అటు మరొక చెయ్యి ఇటు వేసి మంచి నిద్రలో ఉన్న హారికాని చూస్తూ, ఇదేంటి విచిత్రమైన షేప్లో నిద్రపోయింది, ఓహో దీనికి గోరింటాకు పెట్టారన్నమాట ఆంటీ గారు. బాబోయ్, ఫంక్షన్ హాల్లో ఆ రోజు గోరింటాకు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ చున్నీ జారినందుకే చాలా ఎమోషనల్ అయ్యి గోలగోల చేసింది. హెల్ప్ చేద్దామని నేను వెళ్తే లాగి పెట్టి లెంపకాయ కొట్టింది. ఇప్పుడు చూడు, నోరు మూసుకుని ఆంటీ చేత గోరింటాకు పెట్టించుకుంది. ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఇబ్బంది అని నైట్ డ్రెస్ వేసుకుని మరీ పెట్టించుకుంది అని అనుకుంటూ చిట్టిని చూస్తున్నాడు సంజయ్. ఏదేమైనా ఇప్పుడు ఈ పొజిషన్లో ఒక్క ఫోటో తీసుకోవాలి అని అనుకుంటూ అలివేలు వంటింట్లో బిజీగా ఉందని గమనించి తన ఫోన్లో ఎంతో క్యూట్గా నిద్రపోతున్న హారిక అని ఫోటో తీసుకున్నాడు సంజయ్. హారిక జుట్టు గాలికి ఎగురుతూ తన మొహం మీద పడుతుంటే గోరింటాకు చేతులతోనే నిద్రలోనే జుట్టుని తీసుకోవడానికి ట్రై చేస్తోంది హారిక. అది గమనించి సంజయ్ చిన్నగా హారిక దగ్గరికి వచ్చి హారికకు అస్సలు మెలకువ రాకుండా తన జుట్టుని పక్కకు తీస్తున్నాడు. వెంటనే హారిక కళ్ళు తెరిచి చూసి, హాయ్ సంతోష్, గుడ్ మార్నింగ్ అంది. హాయ్, గుడ్ మార్నింగ్ చిట్టి అంటూ మొహంలో మొహం పెట్టి అంటున్న సంజయ్ని చూసి, ఏంటి వీడు నిజంగానే ఇంటికి వచ్చేశాడా, నా ఎదురుకుండా మొహంలో మొహం పెట్టి మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ విచిత్రమైన యాంగిల్లో పడుకున్న తనని తాను చూసుకుని సరిచేసుకుంటూ గబాల్న లేచి కూర్చుంది హారిక. ఏయ్, ఏంట్రా నువ్వు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసావు? ఇలా రావద్దని చెప్పాను కదా నైట్ నీకు. ఆంటీ కనుక చూసిందంటే చంపేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోవా ప్లీజ్ అంటోంది హారిక భయంగా లోపలికి చూస్తూ. సంజయ్ భాషిష్ వర్మతో బిజినెస్ డీలింగ్స్ చేస్తున్నాడని జయదేవ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.